హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో ఎలాంటి పిండి వాడకుండా కప్పు బొంబాయి రవ్వతో స్నాక్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈవినింగ్ టీ టైంలోకి కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ పంపించడానికి చాలా బాగుంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి 1.5 కప్పుల దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు మెజర్మెంట్ కప్స్లో 1/2 కప్ అనమాట. ఆ 1/2 కప్పుతో ఒక 3 కప్పుల దాకా కొలిచి తీసుకుంటున్నాను. అంటే టోటల్గా మనకి 1.5 కప్పుల దాకా రవ్వ తీసుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ ఇంట్లో 1/2 కేజీకి సరిపడా ఒక గ్లాస్ కానీ గిన్నెను కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని మీకు సాధ్యమైనంత మెత్తగా అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి ఈ రవ్వని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని ఇందులోకి బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి. కరివేపాకు రవ్వలోకి బాగా కలిసిన తర్వాత ఆ ప్లేట్ను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా వాముని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా వేగాల్సిన పని లేదండి, లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇందాక మనం రవ్వ కొలుచుకున్న కప్పుతో ఒక 2 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్తో కొలుచుకుంటున్నాను కాబట్టి ఒక 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను. అదే మీరు పెద్ద కప్పుతో అయితే 1 కప్పు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. అంటే 1.5 కప్పుల రవ్వకి 1 కప్పు నీళ్ళు అనమాట. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు 1 నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కకు దించేసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇందాక మనం రవ్వలోకి కరివేపాకు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ వేస్తే టేస్ట్ బాగుంటుందని మాత్రమే వేసాను. అలాగే ఇందులోకి ఇందాక మనం మరిగించుకున్న నీళ్ళని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 కప్పు నీళ్లు పోసుకోండి. అంటే మనం మరిగించుకున్న నీళ్ళు మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి. మనం మరిగించుకున్న నీళ్ళు మొత్తం పట్టవండి. మనం కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం పిండి కలపడానికి యూజ్ చేసే నీళ్ళు పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ని బోర్లించి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఈ 10 నిమిషాల్లో రవ్వ నాని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. సో 10 నిమిషాల తర్వాత బౌల్ని తీసేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేయండి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది దీనికన్నా కూడా లూజ్గా ఉంటే ఏమీ కంగారు పడాల్సిన పని లేదండి. కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా నీట్ చేసిన తర్వాత పిండిని 4 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. మనం కలిపిన పిండి మొత్తాన్ని కూడా 4 పిండి ముద్దలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి ఒక పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండి ముద్దలు దగ్గరగా అనుకొని పైన బౌల్ని బోర్లించేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు చపాతీ పీట పైన కానీ లేదా చాపింగ్ బోర్డు పైన కానీ కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టిన పిండిని కూడా పెట్టుకొని దానిపైన కూడా కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. ఇక నేనైతే బియ్యం పిండినే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయొచ్చు. పైన పిండి చల్లుకున్న తర్వాత ఈ విధంగా చపాతీ కన్నా కూడా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా లేకుండా అలా అని మరీ పలచగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత 4 వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోండి.
కట్ చేసిన ఎడ్జెస్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత అలాగే మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పీసెస్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి కానీ వెడల్పాటి బౌల్లోకి కానీ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇదే విధంగా మిగిలిన 3 పిండి ముద్దల్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసిన పీసెస్ని ఆయిల్కి కడాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువగా వేసేయకుండా మీరు తీసుకున్న కడాయి సైజు అలాగే ఆయిల్ని బట్టి ఆ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోండి. అలాగే ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితేనే చక్కగా క్రిస్పీగా క్రంచీగా వేగుతాయండి. సో ఈ విధంగా మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా కడాయిలోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, బొంబాయి రవ్వతో మంచి టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా బొంబాయి రవ్వతో కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.